హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నూరూరించి ఆవకాయ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. అండ్ సమ్మర్ అంటేనే మనకి ఎక్కువ శాతం ఆవకాయ అయితే పెడతారు కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఇవాళ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశానండి. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళేద్దాం పదండి. ముందుగా అయితే మామిడికాయల్ని నీట్గా వాష్ చేసుకొని పైన తొన వరకు అయితే తీసేసి ఎండబెట్టుకోవాలి గైస్. ఈ విధంగా లైట్గా మొత్తం పైన జిగురు అనేది లేకుండా ఎండిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి వచ్చేసి మాకు 4 పీసెస్ వరకు అయితే అయినాయి గైస్. చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ మీకు బిగ్ సైజ్ కావాలనుకుంటే మీరు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు గైస్. అండ్ మా మదర్ అయితే ఇలా కట్ చేశారు. అండ్ ఇలా అన్ని కాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఒక లేయర్లా వస్తుంది గైస్, దాన్ని అయితే రిమూవ్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం కూడా తడ అనేది లేకుండా అయితే క్లీన్ చేసి ఈ విధంగా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నీట్గా అయితే ఆరాలి గైస్. ఈ ముక్కలు ఆరడానికి అయితే మినిమం ఒక హాఫ్ డే వరకు అయితే పడుతుంది గైస్. మేమైతే ఆఫ్టర్నూన్ కట్ చేసాము అండ్ ఈవినింగ్ వరకు అయితే అలా ఉంచాము గైస్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నింటిని అయితే రిమూవ్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసి ఇలా ఎండబెట్టాము. అండ్ ఫైనల్గా అయితే ఈవినింగ్ అయితే మేము పికిల్ని రెడీ చేసాము. అంటే మా మదర్ అయితే కొంచెం కొలతలు తెలియవని చెప్పేసి పక్కనున్న అత్తయ్య వాళ్ళని అయితే పిలిచి పెట్టించారు గైస్. ఆమె అయితే మాకు పికిల్ అయితే రెడీ చేసి పెట్టారు. అండ్ ఆమె అయితే ఒక 3 గ్లాసెస్ వరకు అయితే కారం తీసుకొని వేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఇంకా మెంతి పొడి అవన్నీ వేసి అయితే ప్రిపేర్ చేశారు. అండ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేద్దాం పదండి.